ఫ్రెండ్ నేను హిడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడుతున్నాం, అంటే దాగుడు మూతలు. ఈ ఆట అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటిలాగే నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు గేమ్స్ ఆడడానికి. బట్ ఆ రోజు నా కజిన్స్ కూడా ఉన్నారు. నేను, నా ఫ్రెండ్స్, నా కజిన్స్ అంతా కలిసి మాట్లాడుకుంటూ ఒకరినొకరు ముట్టుకుంటూ ఫాస్ట్గా పరిగెడుతూ మాకు తెలియకుండానే ఒక ఏరియాలోకి వెళ్ళిపోయాం. ఆ ఏరియాలో ఒక చిన్న ఇల్లు ఒకటి ఉన్నది. అక్కడ నా ఫ్రెండ్, నా కజిన్స్ అందరూ ఆడుతున్నాం. కానీ ఈసారి నెంబర్స్ లెక్క పట్టాల్సింది నేనే. నా కౌంట్ స్టార్ట్ అయింది. 1 2 3 అలా 97 98 99 100 నెంబర్స్ లెక్క పెడుతూ అందరూ కలిసి ఆ ఇంట్లో దాక్కున్నారేమో అని నేను అనుకున్నా. నాకు ఆ ఇల్లుని చూస్తేనే చాలా భయం వేసింది. కానీ అక్కడే ఉన్నారేమో అని నేను అనుకుని ధైర్యం చేసి లోపలికి వెళ్ళా. అంత నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దం అంటే నా అడుగు సౌండ్ వింటే నాకే భయం వేసింది. ఆ ఇంట్లో ఒక గది నిండా ఒక కుర్రాడు ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం క్రీపీగా, కొంచెం భయంకరంగా ఉన్నట్టున్నాయి. ఆ ఇంట్లో ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో ఉన్నారని అనిపించింది. కాకపోతే ఆ ఇంట్లో ఎవరూ లేరంట. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చూస్తుంటే శ్మశానంలోని సమాధులను తలపించేలా ఉన్నాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా మనసు నాకు చెప్తున్నది, బయటికి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బయటకు వచ్చేయాలని ట్రై చేశా. భయంతో నా షర్ట్ మొత్తం చెమటతో తడిసిపోయింది. గబగబా వస్తున్న ఇంటి నుంచి, మెయిన్ డోర్ నుంచి టక్ అని ఒక చిన్న శబ్దం. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఎందుకంటే అక్కడ ఎవరూ కనిపించలేదు. కిందకు వచ్చి చూసా. కింద నా కజిన్స్, నా ఫ్రెండ్ మొత్తం అందరూ కిందే ఉన్నారు. రే మీరు పైన లేరా అని అడిగా ఒక్కొక్కడిని. అడిగితే అందరూ మేము వాటర్ ట్యాంక్ దగ్గర దాక్కున్నామనియా అని ఒక్కొక్కడు చెప్తూనే ఉన్నారు. ఈ లోపల సాయంత్రం అయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి 11:30 అవుతున్నది. నా తమ్ముడు నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. వాడిని పిలిచా. రే ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగా. వాడు, అన్నయ్య డాడీ ఫోన్ అక్కడ మర్చిపోయానన్నయ్య, ఆ ఇంటి దగ్గర తలుపు వెనకాల. ఇప్పుడు ఆ ఫోన్ చూపించకపోతే డాడీ తంతారు అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వాడిని కొంతసేపు కూర్చోబెట్టి, ఆ ఇంటికి నాకు మళ్ళీ వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఆ ఇల్లుని చూస్తుంటేనే నాకు చాలా భయంగా, అదొక రకమైన ఒక్క అరుపులతో కూడిన శబ్దాలు ఆ ఇంట్లో నాకు వినపడుతూనే ఉన్నాయి. ఆ ఫోన్ తీసుకురాకపోతే మా డాడీ నన్ను చంపేస్తారు. ఎందుకంటే ఆ ఫోన్లో ఆయనకు కావాల్సిన ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో టెన్షన్ పడుతూనే నేను ఆ ఇంటికి వెళ్ళా. కానీ వెళ్ళే దారిలో అంతా చీకటి, చెట్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ చీకట్లో నల్లటి మనుషుల లేక
అది చెట్లేనా అని అనిపించేంతలాగా అక్కడే నిశ్శబ్దం. మొత్తానికి ఆ ఇంటి దగ్గరికి వచ్చేసా, కానీ లోపలికి చచ్చినా వెళ్ళలేం అని అనిపించింది. ఎందుకంటే బయట వెన్నెలతో కూడిన చీకటి, కానీ లోపల చీకటినే భయపెట్టేంత చీకటి ఉంది. కానీ లోపల చీకటిని చూసి నేను ఫోన్ వదలలేను కదా. అందుకని నాకు వాడు చెప్పిన ఒక హింట్ గుర్తున్నది. ఫోన్ డోర్ పక్కన పెట్టానని అని నాతో చెప్పాడు వాడు. నేను బయట నుంచి చెయ్యి డోర్ వెనక్కి పెట్టి తీద్దామని నేను బయట నుంచి చెయ్యి పెట్టా. డోర్ వెనకాల ఎవరో నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నా చెయ్యిని చాలా గట్టిగా పట్టుకున్నారు. నాకు అర్థమైంది, మరి కొద్దిసేపట్లో నేను చనిపోబోతున్నానేమో అని నాకు అనిపించింది. కానీ రెండో చేతితోటి ఒకసారి ముట్టుకున్నాను. అది ఒక తాడు. నాకు చాలా భయం వేసింది. ఈ లోపల గబగబా వెళ్ళి వెతుకుదామని చెప్పి ఆ డోర్ పక్కనే ఉన్న మొత్తం టేబుల్స్ మీద అక్కడ ఎతుకుతున్నాను. సడన్గా నా ఫోన్, నేను ఏ చిన్నపిల్లోడు గది అయితే చూసి కిందకు వచ్చేసానో అదే చిన్నపిల్లోడు గదిలో ఆ ఫోన్ మోగుతున్నది. అంటే పైన. నాకు పైకి వెళ్ళాలని లేదు, ఎందుకంటే అది ఫోనా లేకపోతే నాకు డౌట్గా ఉంది. అయినా సరే ధైర్యం చేసి పైకి వెళ్ళా. పైన నాకు ఒక వింత అనుభవం చోటు చేసుకుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదని అందరూ చెప్పారు. కానీ ఆ పిల్లాడి ఫోటో కింద ఒక 2 క్యాండిల్స్ వెలిగించున్నాయి. ఆ పక్కనే ఫోన్ పెట్టుంది. నేను ఫోన్ తీసుకుని గబగబా బయలుదేరా. మెట్లు గబగబా దిగుతున్నా. సడన్గా నా కాలుకి ఒక క్లాత్ తగిలి కింద పడిపోయా. మళ్ళీ లెగడానికి ట్రై చేశా. లెగిసి డోర్ లాగుతున్నా. పెద్ద గాలి ఎంత దారుణంగా ఉందంటే ఆ రూమ్ కిటికీలు వాటంతట అవే కొట్టేసుకుంటున్నాయి. ఎంత గట్టిగా అంటే అవి కొట్టే శబ్దానికి కిటికీ అద్దాలు పగిలిపోతాయి అనిపించింది. నాకు ఇంకా అక్కడ బతుకుతానో లేదో అని ఒక చిన్న టెన్షన్. ఎందుకంటే డోర్ లాక్ అయిపోయింది, రావట్లేదు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఆఖరికి బలవంతంగా లాగా. బయట పెద్ద వర్షం. వర్షం అయినా సరే నేను బయటికి వెళ్ళిపోయా. ఫస్ట్ ఆ ఇంటిని దూరం నుంచి చూసేసరికి ఒక భయంకరమైన మాన్స్టర్, అంటే ఒక రకమైన ఒక రాక్షసులా కనిపించింది ఆ ఇల్లు నాకు. ఆ పిల్లాడు ఉండే గది వైపు నేను ఎందుకో చూడాలని అలా చూసా. సడన్గా నాకు ఆ అద్దం దగ్గర ఎవరో కుర్రాడు అటు ఇటు తిరుగుతూ ఆ విండో దగ్గరికి వచ్చి ఆగి నా వంకే చూస్తున్నాడు ఎర్రటి కళ్ళతో. నాకు ఇంకా భయం వేసింది. ఇంకా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చిన్న శ్మశానం అనుకుంటా. అక్కడ సమాధి మీద ఈ కుర్రాడు ఫోటో మేబీ ఒక 8 years డిఫరెన్స్లో చనిపోయాడు అన్నట్టుంది. నాకు ఒక్కసారిగా బుర్ర బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆ సమాధి మీద ఉన్నవాడి ఫోటో, నేను ఇందాక కిటికీ దగ్గర చూసిన వాడి ఫోటో ఒకటే.